ఎండాకాలం రాకముందు నుంచే బెంగళూరులో నీటికటకట ప్రారంభమైంది. గత 2 నెలల నుంచి బెంగళూరు వాసులు రోజురోజుకు తీవ్ర నీటి కొరతను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే దేశంలోనే ఐటీ నగరంగా పేరుగాంచిన బెంగళూరులో టెకీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక నీరు దొరక్కపోవడంతో అత్యవసరాల కోసమే నీటిని వినియోగిస్తున్నారు. ఇక నీటిని వృధా చేసేవారికి భారీగా ఫైన్లు విధిస్తూ కొన్ని హౌసింగ్ సొసైటీలు ఆదేశాలు జారీ చేయడం తీవ్ర సంచలనంగా మారింది. మరోవైపు నీరు సరిపడా లేకపోవడంతో వారానికి ఒకసారి మాత్రమే స్నానాలు చేస్తున్నట్లు కొందరు నగరవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే బెంగళూరులో ఐటీ ఉద్యోగాల కోసం వచ్చి స్థిరపడిన వారు వారి సొంత ప్రాంతాలకు వెళ్లిపోతే నగరవాసుల నీటి కష్టాలు కొంచెమైనా తీరుతాయని స్థానికులు చెబుతున్నారు. నీటి సమస్య తీర్చుకునేందుకు నానా కష్టాలు నీరు దొరక్కపోవడంతో బెంగళూరు వాసుల కష్టాలు తీవ్రమవుతున్నాయి. ఇక నిత్యం స్నానాలు చేయడం కూడా కొందరు మానేస్తున్నారు. మరికొందరు అయితే నెలకు 5 సార్లు మాత్రమే స్నానం చేస్తున్నట్లు తెలిపారు. ఇక ఇంట్లో వంట చేయడానికి బదులు ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసుకుని తింటున్నారు. రీసైక్లింగ్ చేసిన నీటిని తిరిగి వినియోగిస్తున్నారు. ఒక్కొక్క నీటి చుక్కను కూడా ఒడిసి పట్టేందుకు బెంగళూరు నగరవాసులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక రోజువారీ నీటి వినియోగం కోసం వాటర్ ట్యాంకర్లను ఆశ్రయిస్తున్నారు. దీంతో ట్యాంకర్ యజమానులు భారీగా వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు రావడంతో రంగంలోకి దిగిన కర్ణాటక ప్రభుత్వం ట్యాంకర్ ధరలను నిర్ణయించింది. అంతకుమించి వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అయినప్పటికీ బెంగళూరు నగరవాసులకు సరిపడా ట్యాంకర్లు అందడం లేదు. రోజుకు 4 ట్యాంకర్లు అవసరమైన చోట కేవలం 1-2 మాత్రమే వస్తున్నాయని, దీంతో తీవ్ర నీటి కొరత ఏర్పడుతోందని నగరవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బెంగళూరును వీడటమే సమస్యకు పరిష్కారం. బెంగళూరు నగరం అంటేనే ఐటీ కంపెనీలకు అడ్డా. అందుకే బెంగళూరు నగరాన్ని సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు. దేశవ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాల నుంచి చాలామంది ఐటీ ఉద్యోగులు బెంగళూరులో నివసిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే బెంగళూరులో చాలా ఐటీ సంస్థలు, అందులో పనిచేసే ఉద్యోగులు చాలామంది ఉంటారు. ప్రస్తుతం నగరంలో నీటి కొరత ఏర్పడటంతో ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేయాలని ఐటీ సంస్థలు ఆదేశాలు ఇస్తున్నాయి. అయితే కేవలం వారు వర్క్ ఫ్రం హోం చేస్తేనే నీటి కొరత తగ్గదని, వారిని వారి స్వస్థలాలకు వెళ్లి అక్కడి నుంచి పని చేయిస్తే బెంగళూరు నగరంలో కొంత జనాభా తగ్గుతుందని, దానివల్ల నీటి వినియోగం కూడా తగ్గుతుందని కొందరు చెబుతున్నారు. ప్రభుత్వాలపై బెంగళూరు నగరవాసుల ఆగ్రహం. ఇక ప్రభుత్వాల వైఫల్యం మీద కూడా బెంగళూరు నగరవాసులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. నగర అభివృద్ధి అంటే కేవలం రోడ్లు వేసి భవనాలు నిర్మించడం మాత్రమే కాదని, భూగర్భ నీటి మట్టాలు కూడా పెంచాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. దేశంలోని రుతుపవనాలు ప్రవేశించి వర్షాలు పడితే సమస్యలు తగ్గుతాయా అని బెంగళూరు వాసులను ప్రశ్నించగా, వర్షాలు తాత్కాలికమేనని, ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలే ప్రజలకు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. రాజకీయ నాయకులు ప్రజలు ఎలా ఉన్నారు అనేది అవసరం లేదని, నగరం అభివృద్ధి చెందితే చాలని భావిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూగర్భ నీటిమట్టాలను పెంచడానికి ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని వివరించారు. తాగు నీటి కోసం ప్రజలు కిలోమీటర్ల మేర లైన్లలో వేచి చూస్తున్నారని తెలిపారు. ఈ క్రమంలోనే నీరు అందుబాటులో లేక నెలకు 5 సార్లు మాత్రమే స్నానం చేస్తున్నట్లు ఒకరు వెల్లడించారు. బెంగళూరుకు నీరందించే మార్గాలు ఈ రెండే. బెంగళూరు నగరానికి నీరు సరఫరా 2 మార్గాల ద్వారా అవుతుంది. ఒకటి కావేరీ నది ద్వారా, మరొకటి భూగర్భ జలాల ద్వారా. ఇక తాగు నీటి కోసం కాకుండా ఇతర అవసరాల కోసం వినియోగించే నీటి కోసం ఉపయోగించిన నీటిని మురుగునీటి శుద్ధి కేంద్రాల ద్వారా రీసైకిల్ చేసి ఉపయోగిస్తున్నారు. ఇక గత కొన్ని రోజులుగా ఎలాంటి వర్షాలు లేకపోవడంతో ప్రధాన నీటి వనరు అయిన కావేరీ నదిలో నీరు తగ్గిపోయింది. బెంగళూరు నగరానికి రోజుకు 2600 నుంచి 2800 మిలియన్ లీటర్ల నీరు అవసరం ఉంటుంది. కానీ ప్రస్తుతం తీవ్ర నీటి సమస్య ఎదురుకావడంతో అందులో సగం మాత్రమే అందుతుందని అధికారులు చెబుతున్నారు. దీంతో నగరవాసులు తీవ్ర నీటి సమస్యతో బాధపడుతున్నారని వివరించారు. నీటిని వృధా చేస్తే భారీగా జరిమానాలు. నీటి సమస్య తీవ్రం కావడంతో ప్రభుత్వం, అధికారులు అన్ని రకాల చర్యలు చేపడుతున్నారు. అధిక ధరకు నీటిని విక్రయించకుండా ట్యాంకర్ల ధరలను అధికారులు నిర్ణయించారు. అంతకంటే ఎక్కువ ధరకు విక్రయిస్తే భారీగా జరిమానాలు వేస్తున్నట్లు చెప్పారు. ఇక తాగునీటిని ఇతర అవసరాలకు ఉపయోగిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. వాహనాలను కడగడం, గార్డెన్లలో ఉపయోగించడం, నిర్మాణ సంబంధ పనులకు తాగే నీటిని వాడటం వంటివి చేయడం చేస్తే భారీగా ఫైన్లు వేస్తున్నారు. కొన్ని అపార్ట్మెంట్లు,
హౌసింగ్ సొసైటీలు కూడా అందులో నివసిస్తున్న వారికి కీలక సూచనలు చేస్తున్నాయి. నీటిని వృధా చేయకూడదని హెచ్చరిస్తున్నాయి. అలా చేస్తే భారీగా జరిమానాలు కూడా విధిస్తున్నాయి. నీటి కొరతతో ఆస్పత్రుల్లో తీవ్ర అవస్థలు. బెంగళూరు నగరంలో తలెత్తిన నీటి సమస్య ఆస్పత్రులను కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. వైట్ ఫీల్డ్ ప్రాంతంలో ఉన్న బ్రూక్ఫీల్డ్ ఆస్పత్రిలో పరిస్థితి దారుణంగా తయారైంది. బెంగళూరు నగరంలో వైట్ ఫీల్డ్ ప్రాంతం చాలా ఫేమస్. అయితే ఈ బ్రూక్ఫీల్డ్ ఆస్పత్రిలో గత 3 రోజులుగా 24,000 లీటర్ల నీటిని ట్యాంకర్ల ద్వారా తెప్పించుకుంటున్నారు. అయితే ఆ ఆస్పత్రిలోని డయాలసిస్ యూనిట్కే రోజుకు 5,000 లీటర్ల నీరు అవసరమవుతుందని ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఆస్పత్రిలో కూడా తీవ్ర నీటి కొరత ఏర్పడి రోగులు అవస్థ పడుతున్నారని పేర్కొన్నాయి. నీటిని రీసైక్లింగ్ చేసి వాషింగ్, క్లీనింగ్ వంటి వాటికి ఉపయోగిస్తున్నట్లు ఆస్పత్రి డాక్టర్లు వెల్లడించారు. నీటి సమస్యతో బీజేపీ, కాంగ్రెస్ మాటల యుద్ధం. బెంగళూరు నగరంలో ఏర్పడిన నీటి కొరత రాజకీయంగా మాటల యుద్ధాన్ని పెంచుతోంది. అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీజేపీ నేతలు ఒకరికొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ఇది ముమ్మాటికీ సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యమేనని బీజేపీ నేత, బెంగళూరు సౌత్ ఎంపీ తేజస్వి సూర్య తీవ్ర ఆరోపణలు చేశారు. వేసవికి ముందు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో కాంగ్రెస్ సర్కార్ ఫెయిల్ అయిందని ఆయన ఆరోపించారు. సిద్ధరామయ్య ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ప్రస్తుతం బెంగళూరు నగరం తీవ్ర నీటి కొరతను ఎదుర్కొంటోందని తేజస్వి సూర్య మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలను కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తీవ్రంగా తిప్పికొట్టారు. బీజేపీ నేతలు బెంగళూరుకు నీటిని అందించే మహదాయి సహా ఇతర ప్రాజెక్టుల కోసం ఢిల్లీలో ఆందోళనలు చేయాలని సూచించారు. కర్ణాటక మాజీ సీఎం జగదీష్ షెట్టార్, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సహా చాలామంది బెంగళూరులో నీటిని పొందుతున్నారని ఆరోపించారు. ఐపీఎల్ మ్యాచ్లపై ప్రభావం. బెంగళూరులో ఏర్పడిన నీటి కొరత ఐపీఎల్పై కూడా ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. మార్చి 22వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ మ్యాచ్లు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో కూడా జరగనున్నాయి. అయితే బెంగళూరులో ప్రస్తుతం తీవ్ర నీటి కొరత ఏర్పడినందున చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్లు జరుగుతాయా లేదా అనేది తీవ్ర ప్రశ్నార్థకంగా మారింది. ఈ పరిస్థితిపై క్రికెట్ వర్గాలు సమీక్షలు చేస్తున్నాయి. ప్రభుత్వం గత ఏడాది వేసిన కొత్త బోర్లతో గత నెల వరకు నీళ్లు బాగానే వచ్చాయని నగరవాసులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం భూగర్భ నీటి మట్టాలు పూర్తిగా అడుగంటిపోవడంతో నీటి లభ్యత తగ్గిందని వాపోతున్నారు. ప్రస్తుతం ట్యాంకర్లకు రెట్టింపు ధరలు చెల్లించి నీటిని కొంటున్నామని, మార్చిలోనే పరిస్థితి ఇలా ఉంటే ఏప్రిల్, మే నెల వచ్చేసరికి ఇంకా ఎలా ఉంటుందోనని స్థానికులు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలపైనే నిందలు వేయడం తగదు. ప్రస్తుతం బెంగళూరు నగరంలో నెలకొన్న తీవ్ర నీటి కరువు పరిస్థితులపై ప్రభుత్వాలను దోషిగా చూపడం సరైంది కాదని కొందరు నగరవాసులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికిప్పుడు బోర్లు వేసి నీటిని అందించడం వల్ల ఉపయోగం లేదని, దీర్ఘకాలిక వ్యూహాలను అనుసరించాలని సూచిస్తున్నారు. ఇది ఒక్క రాత్రిలో మారిపోయే పరిస్థితి కాదని చెబుతున్నారు. వచ్చే 20 ఏళ్ల కోసం ప్రభుత్వం ప్రణాళికలు రచించాలని, అప్పుడే బెంగళూరు నీటిబెంగ శాశ్వతంగా తీరుతుందని అంటున్నారు. ప్రతిదీ ప్రభుత్వాలే చేయాలి అంటే అయ్యే పని కాదని మరికొందరు చెబుతున్నారు. ప్రజలే నీటిని పరిమిత అవసరాలకు వాడుకుని అధిక నీటి వినియోగాన్ని తగ్గించాలని సూచిస్తున్నారు. ప్రజలు కూడా పరిష్కారాలు ఆలోచించాలని హితవు పలుకుతున్నారు.